వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మా ఊరికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి సమస్య వక్ఫ్ బోర్డు సమస్య. మీరు మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వక్ఫ్ బోర్డు సమస్యని ఖచ్చితంగా తీరుస్తామనేటువంటి మాట ఇచ్చారు సార్. ఆ వక్ఫ్ బోర్డు సమస్య అనేటువంటిది శాశ్వతంగా తొలగించేటట్టు మీరు కృషి చేస్తారనేటువంటిది కూడా మేము నమ్ముతా ఉన్నాం, మేము విశ్వసిస్తూ ఉన్నాం. దాంతోపాటు మా ఊరు జనాభా దాదాపు 3000కు పైగా ఉంది. ఆ 3000కు పైగా ఉన్నటువంటి జనాభాకి ఒక్క ఆసుపత్రి అనేటువంటిది లేదు. కనీసం 10 పడకల హాస్పిటల్ నిర్మించవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు విద్యుత్ సమస్య అనేటువంటిది ఉంది సార్. విద్యుత్ సమస్యను కూడా తీర్చాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. గ్రంథాలయ ఏర్పాటు, ఇక్కడ దాదాపు 400-500 మంది విద్యార్థులు ఉంటారు సార్. కనీసం న్యూస్ పేపర్ అనేటువంటి దుస్థితిలో ఉన్నాం. సో గ్రంథాలయ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా అది స్పెషల్గా మీ నిధులతోటి చేస్తే ఇంకా మాకు సంతోషం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కర్తాల్ నుంచి పడకల్ గేట్ వరకు బీటీ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటిది కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. తాండాలో కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలు చాలా మూలన పడినాయి సార్. ఆ యొక్క ఆలయ నిర్మాణానికి కూడా మీరు కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతిరోజు కర్తాలకి ఈ విద్యార్థులు చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు సార్. బస్సు సమస్య అనేటువంటిది చాలా ఉంది. బస్సు ఒకే ఒక బస్సు వస్తుంది సార్. మాకు అంతకంటే ముందు మేము చదువుకున్నప్పుడు 4-5 బస్సులు వచ్చేది. ఈరోజు బస్సులు రావట్లేదు సార్. బస్సు సమస్యను కూడా మీరు తీర్చాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా గ్రామంలో 5000 నుంచి 6000 పశువులు ఉన్నాయి సార్. పశువుల ఆసుపత్రిని కూడా నిర్మించాలి. దాంతోపాటు ఒక వెటర్నిటీ డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తే మా యొక్క పాడి రైతులు చాలా సంతోషిస్తారు సార్. ప్రతి ఒక్క ఇంట్లో దాదాపు 4 నుంచి యావరేజ్గా 5 ఆవులు అనేటువంటిది ఉంటుంది. సో ఈ సమస్యను తీర్చాలి. అదేవిధంగా విజయ డైరీ 5 బిల్లులు 6 బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి సార్. ఈ విజయ డైరీకి మీరు అసెంబ్లీలో మాట్లాడితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క రైతులు అందరూ తోడు ఉంటారు, వెన్నుదట్టు ఉంటారు. సో మా గ్రామంలో ఇంకా కొంతమంది రైతులు పోడు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఆ పోడు సమస్యలకు పట్టాలు ఇప్పించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఉంది సార్. సో నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం సార్. ఒక నిరుద్యోగిగా అశోక్ నగర్లో 12 సార్లు అరెస్టు కాబడినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే GO29 సమస్య చాలా పెద్దది. SC, ST, BC మైనారిటీ పిల్లలు, మాసోంటి పిల్లలు, మేము చదువుకున్నాం, మేము ఒక రైతు బిడ్డలంగా సార్. ఈ సమస్యను మీరు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో మీ దృష్టికి కూడా నేను కాల్ చేసి కూడా 2-3 సార్లు మాట్లాడాను సార్. సో ఈ GO29 అనేటువంటిది ఖచ్చితంగా తీసేసి పాత GO ప్రకారంగా GO55 ప్రకారం ఇస్తే అది మేము చాలా సంతోషపడతాం, మేము రుణపడి ఉంటాం అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటు 2 lakhs జాబ్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కంప్లీట్ చేస్తామన్నారు, భర్తీ చేస్తామన్నారు. సో దాంతోపాటు మనది కూడా అయిపోయింది సార్. ఇది చిన్నది నా